ఉండాలి అని హానరబుల్ హెల్త్ మినిస్టర్ గారు, హెల్త్ సెక్రటరీ గారు, డిఎంఈ గారు అన్ని హాస్పిటల్స్కి ఒక సందేశం పంపారు. అందులో భాగంగానే ఈరోజు మేము ఎమర్జెన్సీ మీటింగ్ ఒకటి ఆల్ హెచ్ఓడి ప్రొఫెసర్స్ అండ్ ఫ్యాకల్టీస్తో పెట్టుకొని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది. అందులో ఇన్స్ట్రక్షన్స్లో భాగంగా లైక్ ఐపీ సేవలు కానివ్వండి, ఓపీ సేవలు కానివ్వండి, లేకపోతే ఎమర్జెన్సీ ఏరియాస్లో కానివ్వండి, వీటన్నిటిలో కూడా పేషెంట్ కేర్ ఏమాత్రం కూడా ఎఫెక్ట్ కాకుండా చూడాలని చెప్పాము. అదేవిధంగా ఎవరైతే లీవ్స్లో ఉన్నారో, అది ఈఎల్ కావచ్చు, సిఎల్ కావచ్చు, లేకపోతే ఎటువంటి చైల్డ్ కేర్ లీవ్ కానివ్వండి, ఎటువంటి టైప్ ఆఫ్ లీవ్ అయినా కూడా లీవ్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేయబడ్డాయి. సో అందరూ కూడా లీవ్లో ఉన్నోళ్ళు కూడా వచ్చి జాయిన్ కావాలి. తర్వాత ఈ బయోమెట్రీ అండ్ టైమింగ్స్ విషయంలో కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలని చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు మనకి ఏవైతే డ్యూటీ రోస్టర్స్, ఆల్టర్నేట్ డ్యూటీ రోస్టర్స్, ఇప్పుడు పీజీస్ ఒకవేళ ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా బంద్ చేసినా కూడా సర్వీసెస్ ఎఫెక్ట్ కాకుండా డ్యూటీ రోస్టర్స్ కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. ఇటువంటివన్నీ కూడా గవర్నమెంట్కి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా నేను పర్సనల్గా ఇప్పుడు అన్ని ఏరియాస్ తిరిగాను. ఐపీ కానివ్వండి, ఓపీ కానివ్వండి, లేకపోతే ఎమర్జెన్సీ ఏరియాస్ అన్నీ కూడా అన్నీ చూడటం జరిగింది. ఎక్కడా కూడా పేషెంట్ కేర్ అనేది ఎఫెక్ట్ అయినట్టు కనపడలేదు. సో ఇలాగే రౌండ్ ద క్లాక్ మేము మానిటర్ చేస్తాము. సో డెఫినెట్గా మేము ఎష్యూర్ చేస్తాము పేషెంట్ కేర్లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా. ఇక్కడికి వచ్చేదంతా కూడా పూర్ పేషెంట్స్ కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి ఎటువంటి ఇది కలగకుండా, అసౌకర్యం కలగకుండా, ట్రీట్మెంట్లో ఏ రకంగా కూడా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూడటానికనే ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు మోస్ట్లీ నేను అనుకోవటం ఈ ఎమర్జెన్సీ సర్వీసెస్ బంద్ చేసేదాకా పోకపోవచ్చు. గవర్నమెంట్ తోటి వాళ్ళకి చర్చలు జరుగుతున్నాయి. అండ్ ఆల్రెడీ గవర్నమెంట్ తరపు నుంచి కూడా వాళ్ళకి 1 year వరకు ఆల్రెడీ స్టైపెండ్ రిలీజ్ చేయడం జరిగింది. మిగతా వీటిని కూడా అడ్రస్ చేస్తామని గవర్నమెంట్ నుంచి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి స్ట్రైక్ని వీళ్ళు కాల్ ఆఫ్ చేస్తారని అనుకుంటున్నాను. For more videos like this, subscribe Big TV channel.